కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టించి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొట్టించారు. కానిస్టేబుల్ అడిగితే వాళ్ళని కూడా కొట్టారు. ఈ అరాచకాలు కాలానుగుణంగా జరుగుతున్నాయి సార్. దెర్ ఇస్ ఇన్ఫైటింగ్. పవన్ కళ్యాణ్ గారు నోరెత్తకపోవడం, పవన్ కళ్యాణ్ గారు తాను నమ్మి ఓట్లు వేయించుకున్నటువంటి వ్యక్తుల పట్ల అంకితభావంతో పనిచేయకపోవడం వల్ల ఆ గ్యాప్లో గ్రామాల హెరాస్మెంట్ జరుగుతుంది కనుక వాళ్ళే తిరగబడుతున్నారు, వాళ్ళే వస్తున్నారు కనుక రాబోయే రోజుల్లో పొన్నూరు నియోజకవర్గంలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఎప్పుడైతే జనసేనకి ఇంక్లైన్ అయ్యా యూత్ మొత్తం కూడా ఎక్కువ కాపులు నిలబడిన చోట డెడికేట్ అయ్యి ఇంక్లైన్ అయ్యి చేస్తారనేటువంటి నమ్మకం నాకు ఇప్పుడు. సరే, మామిళ్ళపల్లికి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పరామర్శించడానికి ఏ నాయకుడు వచ్చినా సరే, జోగి రమేష్ వచ్చినా, జూపూడి ప్రభాకర్ వచ్చినా, మిమ్మల్ని పోలీసులు ఇష్టానుసారంగా లాగేయడం, అరెస్ట్ చేయడం, ఎత్తుకెళ్ళడం ఏం జరుగుతుంది? అసలు పోలీసుని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు సార్ అక్కడ? సార్, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏదన్నా హత్యలు జరిగినప్పుడు, కొట్లాట జరిగినప్పుడు ఉండటం పోలీస్ తప్పని నేను అనడం లేదు. చట్టరీత్యా వాళ్ళకి ఆ బాధ్యత ఉంది. మామిడిపల్లి ఏం జరగలే. 31 మంది బయట గ్రామం నుంచి వచ్చి పగలగొట్టారు. వాళ్ళు బయట గ్రామానికి వెళ్ళిపోయారు. వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. మీరు వారిని అరెస్ట్ చేయండి. ఊర్లో అసలు ఎవరికి పుట్టుకోవాలి, ఒక్కడు కూడా ముద్దాయి లేడు. ఎవరు ఎక్కడ ఊర్లో 18-20 కులాలు ఉండేవి. ఎవ్వరు ఒక్కళ్ళు కూడా. మామిళ్ళపల్లి గ్రామంలో అండి మొత్తం 22 కులాలు ఉండేవి. అంటే భావ స్వారూప్యతకి భారతదేశంలోనే ఉదాహరణ ఏంటంటే గ్రామం. ఒక్క కమ్మాస్ లేరు, అది కూడా ఒక కుటుంబం ఉండేది. పరమపదించడం వల్ల ఇప్పుడు లేరు. మిగతా అన్ని కులాలు ఉండేవి. విచిత్రమైన కులాలు ఉండేవి. పిచ్చుగుంట్ల వాళ్ళు, ముత్తరాసులు, ఆంధ్రప్రదేశ్లో లేని కులాలు కూడా ఎందుకు ఉండేవి. భావ స్వారూప్యత కలిగిన గ్రామం. ఆ గ్రామంలో ల్యాండ్ ఆర్డర్ లేదు. నువ్వు ఎందుకు ఆపుతున్నావు? పైగా కాపుల తత్వం లేపుతున్నాడు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిచిన వాళ్ళు కాపులు ఎవరు ఉన్నారండి? జోగి రమేష్, జూపూడి ప్రభాకరు, లేకుంటే నూరి ఫాతిమా, డైమండ్, వీళ్ళంతా కాపులా? నువ్వు పిలుచుకొస్తున్న వాళ్ళంతా కాపులే మీటింగ్ పెట్టిన రోజు. సో నువ్వు కావాలని ఈ గోడౌను నువ్వు చేసిన దుర్మార్గాన్ని కప్పిపుచ్చడానికి ఆ గ్రామంలోకి ఎవరూ రాకూడదని అనుకుంటున్నావు. దాంతో అరాచకాలు చేస్తున్నావు. మా జోగి రమేష్ గారి దగ్గర ఆపటానికి వస్తే కాపు మహిళలతో పాటు ఎస్సీ మహిళలు కూడా తోసి తాళ్ళు వేసి లాగి అవతల పారేశారు. నన్ను ఎత్తుకుపోయి అరెస్ట్ చేశారు. నిన్న ఇంట్లో ఉండేవాడిని. జూపూడి ప్రభాకర్ నా డూప్లెక్స్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే అక్కడికి వెళ్ళి తలుపు పగలు కొట్టి తీసుకొచ్చి వ్యాన్లో పడేసి ఎత్తుకుపోయారు. ఈ అరాచకం ఎందుకు చేస్తున్నావు నువ్వు అనేది ఒకటి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే నాకు సూచించారు. నా భావన కూడా అదే. అన్న, ఈ మహిళల్ని మోకులేసి, అంటే సీఎం లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు రోప్ పార్టీ వచ్చినట్టు వచ్చి మహిళలను తాడేసి మెడకేసి లాగేసినటువంటి దృశ్యాలకి వారు కలత చెంది, అన్న నువ్వు వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్, ఉమెన్ కమిషన్, ఎన్హెచ్ఆర్సీకి రిపోర్ట్ చేయమని ఢిల్లీలో ఉన్న ఎంపీలకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను అపాయింట్మెంట్ అడిగాను. నెక్స్ట్ వీక్ వెళ్ళే అవకాశం ఉంది. దీంట్లో నేను ఒక్కటే చెప్తున్నా సతీష్ గారు, నిన్న నేను ఈ డిస్కస్ చేస్తుంటే రైతులు అందరూ వచ్చేమన్నారు తెలుసా? మొక్కజొన్న రైతులు కూలీల పోరాట సమితి అని మేము ఫామ్ చేసుకుంటాం సార్. వీళ్ళు ఢిల్లీ వెళ్ళే ఖర్చులు కూడా మీరు పెట్టుకోవడానికి లేదు మురళి గారు. మీరు వచ్చిన వాళ్ళు బాగా చూసుకుంటున్నారు చాలు. తలకు 1000 రూపాయలు వేసుకుని మేము 1-2 లక్షల ఖర్చులు పోగు చేసి మేము ఫండ్ ఇస్తామండి. మీరు దాంతోపాటు ఢిల్లీ వెళ్ళి ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఇలా ప్రవర్తించారో, నరేంద్ర ఎవరైతే ఇది ఇన్స్టిగేట్ చేశారో వారి మీద కేసు కట్టే విధంగా ఢిల్లీ వెళ్ళమంటే నాకు సంతోషం వేసింది. మొక్కజొన్న ఉద్యమం ఇంత దూరం పోతుందా? రైతు కూలీల్లో, రైతుల్లో ఇంత అవేర్నెస్ పెరుగుతుందా? వాళ్ళ పక్కన పోరాటం చేస్తే ఇది నాకు రికార్డ్ అండి. నేను ఏదో టికెట్లు వాళ్ళకి పెట్టుకుంటాను, తీసుకెళ్తాను, జరిగిన అన్యాయాన్ని పోరాటం చేస్తాను. కానీ వాళ్ళ శ్రమదానంతో అట్లా ముందుకు రావడం అంటే ఈ ఉద్యమం గణనీయ స్థాయిలో పోతూ ఉంది. ఈ మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధర ఇచ్చే వరకు కూడా నేను ఆపే ప్రశ్నే లేదు. మధ్యలో ఇవన్నీ ఉప ప్రశ్నలు, గోడౌన్ పగలగొట్టడం, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం, ఇవన్నీ మహిళల్ని హ్యాండిల్ చేయడం ఉప ప్రశ్నల మీద ఇప్పుడు పోరాటం జరుగుతుంది. ప్రధాన ప్రశ్నను మాత్రం నేను వదిలే ప్రశ్నే లేదు. రేపు ఢిల్లీ తీసుకెళ్తాను. మహిళలు 8 మంది 9 మందినో ఎవరైతే, అంటే నేను ఆ రోజు జరిగింది 40-50 మంది మహిళల మీద దౌర్జన్యం జరిగింది. అయితే మనం ప్రూవ్ చేసుకోవడానికి వీడియోలు ఎవరైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ ఆఫీసర్స్, ఒకటి రూరల్ సిఐ కృష్ణయ్య, రూరల్ ఎస్ఐ శ్రీహరి, అదేవిధంగా తెనాల నుంచి వచ్చినటువంటి నాయక్ అనే సిఐ, పొన్నూరు అర్బన్ సిఐ నాయక్, చేబ్రోల్ ఎస్ఐ వీరనారాయణ, వీళ్ళు 5 ప్రధానంగా ఉన్నారు. మెన్ ఉన్నారు, ఇంకా మెన్ నేను గుర్తుపట్టలేను కనుక అందరూ పోలీస్ ఆఫీసర్ల మీద కేసు కట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రధానమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే వారు చెప్పడం జరిగింది. ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీస్ ఇవ్వడం, విచారణ జరగటమే కాదు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఆఫీసర్ని, ఇంకా దీనిలో పాల్గొన్న ఆఫీసర్ని డిస్మిస్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోవాలనే విషయం